వినుకొండ నియోజకవర్గంలోని నూజెండ్ల మండలం కొండరాయునిపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల్లోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, వారితో పాటు మండల గ్రామస్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో అవన్నీ చేశాడు. మరి 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు చేసింది 600 హామీలు ఇచ్చాడు. ఒక్క హామీ అన్నా నెరవేర్చలా. రైతుకి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తానన్నాడు. దాని బదులు బాండ్ ఇచ్చాడు. బాబు గారడి, బాబు సూరిటీ అనే ఒక బాండ్ ఇచ్చి ఆ బాండ్ గూట్లో పెట్టారు. అది గూట్లోనే ఉంది. ఇప్పుడు ఇవాళ మళ్ళా బాబు గారడి, బాబు సూరిటని మళ్ళీ మీ అందరికి మారుతి కారు, బెంజి కారు, కేజీ బంగారం అవన్నీ ఇస్తానని చెప్తుండు చంద్రబాబు నాయుడు గారు. ఎలా ఇస్తావయ్యా అంటే మనం గెలిచేది లేదు, అవి ఇచ్చేది లేదు. ఒకవేళ గెలిస్తే మనం ఎందుకు ఇవ్వాలి అనేది ఆయన ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేస్తాడు, చేసిందే చెప్తాడు. మరి ఈరోజు మతతత్వ పార్టీ అని చెప్పి మతతత్వ పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయనే చెప్పాడు, ఈ భారతదేశానికి పట్టిన శని మోడీ అని, ఈ భారతదేశానికి పట్టిన భూతం మోడీ గారు అని చెప్పాడు. ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారు భారతదేశ ప్రధాని ఒక దేవుడు అని చెప్తున్నాడు. మోడీ గారు ఒక దేవుడు అని చెప్తున్నాడు. ఇవాళ ఆ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు కూడా పెట్టడానికి లేదన్న చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కాంగ్రెస్ తో జతకట్టాడు తెలంగాణలో. మళ్ళా ఇప్పుడు బీజేపీతో మళ్ళీ జతకట్టి ఆయన రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీ నాయకులందరూ కూడా అమిత్ షాతో సహా, పురంధేశ్వరితో సహా 4% రిజర్వేషన్ మేము గెలిస్తే రద్దు చేస్తామన్నారు. ఆనాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు 4% ఇచ్చారు. ఇవాళ రద్దు చేస్తానని చెప్తున్నాడు బీజేపీ వాళ్ళు గెలిస్తే రద్దు చేస్తామంటున్నారు. మీరందరూ కూడా ఆలోచించండి. మీ ఓటు హక్కు కూడా తీసేస్తామంటున్నారు. పౌరసత్వం ఇస్తామంటున్నారు, పౌరసత్వం తీసేస్తామంటున్నారు. ఇవన్నీ బీజేపీ చేస్తున్నటువంటి కార్యకలాపాల్లో ఇదొక భాగం. అదే బీజేపీ కూటమి బలపరిచినటువంటి జీవీఎస్ ఆంజనేయులకి ఓటేస్తారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన బ్రహ్మనాయుడు ఓటేస్తారా అన్నది మీరు అందరూ తెలుసుకోవాలి. ఎక్కడైనా పొరపాటు జరిగితే చాలా నష్టపోవాల్సి వస్తుందని మీ అందరికి కూడా ముస్లిం మైనారిటీ సోదరులు వాళ్ళని చాలా అన్ని విధాల వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ కవచంలా నిలబడతాడు, మీ అందరికీ అండగా నిలబడతాడు. మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటుతో మీ సహాయ సహకారాలు అందించండి. అన్ని విధాల మీకు సెక్యూరిటీ పరంగా అన్ని 4% రిజర్వేషన్తో సహా ఎక్కడ కూడా చెయ్యి పెట్టడానికి కూడా ఇల్లు లేకుండా చేసేది జగన్మోహన్ రెడ్డి గారు. మీరందరూ ఫ్యాన్ గుర్తుకు ఓట్లేస్తారని ఎంపీ అభ్యర్థి మన అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నన్ను ఆయన మనిషిగా మీరందరూ కూడా ప్రాణ గుర్తుకు ఓట్లేసి గెలిపిస్తారని సందర్భంగా తెలియపరుచుకుంటూ ఒక పని చేయడమ్మా, మన ఓటు కాడికి పోతే పైన ఫ్యాన్ చల్లగా తిరుగుతుంటది, కింద ఫ్యాన్ గుర్తు కానొస్తుంది. అక్క చెల్లి గుర్తు ఫ్యాన్ గుర్తు కూడా ఈ బీజేపీ సంగతి వాళ్ళ సంగతి మనం చూసుకున్నామని మీ అందరికీ సందర్భంగా తెలియపరుచుకుంటూ ఇప్పుడు మనకి వాటర్ స్కీమ్ 90 లక్షల శాంక్షన్ అయింది.
మనకి వాటర్ స్కీమ్ శాంక్షన్ అయి ఉంది. ఆ వాటర్ స్కీమ్ కూడా వేసేదానికి లేట్ అయింది, కోడ్ వచ్చింది, లోపు చేయలేకపోయాం. ఆ స్కీము రేపు ఎలక్షన్ అయిపోగానే వెంటనే ఆ స్కీముని ప్రవేశపెట్టి అందరికి కూడా వాళ్ళు తిప్పితే నీళ్ళు వచ్చే విధంగా చేస్తామని మీ